ప్రాచీన కాలంలో పవిత్రమైన కైలాస్ పర్వత శిఖరంపై పరమ పవిత్రుడు మహాదేవుడు శివపరమేశ్వరుడు మరియు దివ్యమైన పార్వతీదేవి నివసించేవారు. వారి వసతి స్థలం శాంతి, శక్తి, ఆధ్యాత్మికతతో నిండినది. కాలమందించలేని పవిత్ర స్థలం అయ్యింది. ఒకరోజు లోతైన ధ్యానంలో మునిగిపోయిన పార్వతీదేవి తన శౌచముల నుంచి ఒక అందమైన చిన్న బాలుడిని సృష్టించి తల్లి ప్రేమతో ప్రాణం పోసి వినాయకుడిని నామకరణం చేశారు. పార్వతీ తల్లి వినాయకుడిని గౌరవంగా తలుపు వద్ద నిలబెట్టి ఎవరూ అనధికారికంగా లోపలికి రావద్దని ఆజ్ఞాచేశారు. చిన్న వినాయకుడు ధైర్యంగా, చైతన్యంగా తలుపు వద్ద నిలబడ్డాడు. ఒకరోజు పరమశివుడు తన ప్రియమైన భార్యను కలుసుకోవాలనుకుని తలుపు దగ్గరకు వచ్చాడు. వినాయకుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ శివుని ఆపేశాడు. కోపంతో శివుని తలనొద్దించి వేరుచేశాడు. పార్వతీ తల్లి గంభీరంగా బాధతో తన కుమారుడిని తిరిగి ప్రాణవంతం చెయ్యాలని శివపరమేశ్వరుడిని వేరుకున్నది. ఆమె కన్నీళ్లు తారకంగా మెరిసిపోతూ వేదనల జలధారలా ప్రవహించాయి. శివపరమేశ్వరుడు కృతజ్ఞతతో తన శిష్యులకి ఆజ్ఞించి మొదట తల తీసుకురావమని చెప్పారు. అది ఏనుగు తల. శివుడు ఆ తలనివ్వి వినాయకుడి శరీరంపై అమర్చి ప్రాణాన్ని తిరిగి కల్పించారు. ఆ రోజుకి అనంతరం వినాయకుడు అడ్డంకులు తొలగించే జ్ఞానప్రదాత దేవతగా, ప్రతి కార్య ప్రారంభించే ముందు భక్తులు పూజించాల్సిన శ్రేష్టమైన దేవతగా స్థిరమయ్యాడు.